మన దగ్గర ఇప్పుడు కానిస్టేబుల్ ఉంటారు, ఏమున్నది లోకల్ ఎమ్మెల్యే వస్తే మొత్తం భయపడుకుంటే తిరగాలి. ఎస్ఐ అయినా వీళ్ళైనా లోకల్ ఎమ్మెల్యే ఉంటాడు, ఏంది ఎట్ట జరుగుతా అని అసలు ఇవన్నీ తీసుకొని వస్తుంటారు. మరి మిగతా దేశాలలో పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉన్నది, మన దగ్గర ఎట్లా ఉన్నది? వివిధ రాష్ట్రాలలో కూడా డిఫరెంట్గా ఉన్నది పోలీస్ వ్యవస్థ. మన దగ్గర పోలీస్ వ్యవస్థనేమో మీకు అందరికీ తెలుసు. మహారాష్ట్రలో ఎట్లా ఉంటుందంటే పోలీస్ వ్యవస్థ, బొంబాయిలో కానిస్టేబుల్ ఒకరొకరిని లాగులు నడిపించేటట్టు ఉత్సవోపిస్తాడు మహారాష్ట్ర పోలీస్. అసలు ఎవరిని లెక్క కూడా పెట్టాడు. మహారాష్ట్ర పోలీసుని చూస్తే అక్కడ ఎవడన్నా చిల్లర దొంగలు కావచ్చు, రౌడీలు కావచ్చు, గుండాలు కావచ్చు, ఎప్పుడైనా వణుకుతాడు అక్కడ కానిస్టేబుల్ని చూస్తేనే. అక్కడ కానిస్టేబుల్ ఇక్కడ ఒక సిఐతో సమానం, అంత పవర్ఫుల్గా ఉంటారు. అంటే అక్కడ ప్రభుత్వం అట్లా తయారు చేసుకుంటూ వచ్చింది, అట్లనే తయారైంది. మన దగ్గర ఓ దరిద్రుడు వచ్చి ఫ్రెండ్లీ పోలీసింగ్ అని తీసుకొచ్చిండు. పోలీసులలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏందిరా నాయన? ఫ్రెండ్లీ పోలీసింగ్ పెడితే క్రైము తగ్గుతుందా పెరుగుతుందా? ఏమనొద్దు. వాళ్ళని రాగానే కుర్చేసి కూర్చోబెట్టాలి, మర్యాదగా మాట్లాడాలి. ఏమైంది సారా అని అడగాలంట, రిసెప్షన్లో నవ్వుకుంటూ మాట్లాడాలంట. అదేమన్నా కార్పొరేట్ సంస్థనా, కంపెనీయా? పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్ లాగానే ఉండాలి. తప్పు చేసినోడు తప్పు చేయనోడు ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతుంటేనే తప్పు చేసినోడికి ఉచ్చబడాలి. పోలీస్ స్టేషన్ అంటే అది అట్లా ఉండాలి. ఒకప్పుడున్న పోలీస్ స్టేషన్లు, ఒకప్పుడు పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉండనో ఆ పోలీస్ వ్యవస్థ ఇప్పుడు కూడా అట్లా ఉంటే క్రైమ్ చేయాలంటే లాగులు తడవాలి. ఒక్కొక్కడు పొద్దున లేస్తే ఎట్లా మోసం చేయాలి, ఏం చేయాలి, ఇదే పని మీద ఉన్నారు.